పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం లెక్కింపును నిలిపివేశారు. బయట రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు మార్చేశామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. తాళాలు పగలగొట్టి రత్న భాండాగారం తెరిచామన్నారు. లోపల రత్న భాండాగారంలోని ఆభరణాలను మారుతున్నాయన్నారు. అయితే ఇవాళ సమయం సరిపోకపోవడంతో లెక్కింపును నిలిపివేసినట్లుగా చెప్తున్నారు. పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం లెక్కింపును నిలిపివేశారు. బయట రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు మార్చేశామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. తాళాలు పగలగొట్టి రత్న భాండాగారం తెరిచామన్నారు. లోపలి రత్న భాండాగారంలోని ఆభరణాలు లెక్కిస్తున్నట్లుగా తెలిపారు. ఇక మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇవాళ సమయం సరిపోదని అందుకే ఆపేశామన్నారు. రైట్, పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం లెక్కింపును నిలిపివేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, పూరి క్షేత్రంలో ఏదైతే ఎంతో ఉత్కంఠ రేకెత్తించినటువంటి ఏదైతే రత్న భాండాగార్ తెరుపు అంశం అనే దానిపైన ఇప్పుడే కాసేపటి క్రితమే కమిటీ ఏదైతే సభ్యులందరూ కూడా బయటకు వచ్చారు. గత ఏదైతే 46 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసినటువంటి రత్న భాండాగారిని ఓపెన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. ఏదైతే తాళం చెవి అనేది పనిచేయలేదు, కీని బ్రేక్ చేసిన తర్వాత 3వ గదిలోకి ఎంటర్ అయ్యామని చెప్పారు. మరోవైపు ఏదైతే సాయంత్రం కావడంతో ఈ ఏదైతే రత్న భాండాగారాన్ని యథావిధిగా మూసివేసి కొత్త తాళం చెవిని వేస్తాము. రేపు ఏదైతే జగన్నాథ రథయాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపు ఈ రత్న భాండాగారం జోలికి వెళ్ళము. తర్వాత ఆ కమిటీ మరోసారి ఏదైతే చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూరిలో. ఓకే నాయుడు.